హలో గైస్, దిస్ ఇస్ చక్రి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ కామెంట్ అయితే చేశారు. ఒకసారి మీ కామెంట్ అయితే చూపిస్తున్నాను, చూడండి. సో ఈ కామెంట్ చూసాక నాకు కూడా అనిపించింది, సో అందరూ జిమ్ చేయలేరు, ఇంట్రోవర్ట్లు జిమ్కి వెళ్ళడానికి కొంచెం కష్టపడతారు, డబ్బులకి ఇబ్బంది అయ్యి కొంతమంది జిమ్కి వెళ్ళడానికి కష్టపడతారు. వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ షార్ట్ హెడ్ కర్వ్స్ మీద, లాంగ్ హెడ్ కర్వ్స్ మీద అయితే నేను షార్ట్ హెడ్ మీద 6 వేరియేషన్స్ అండ్ లాంగ్ హెడ్ మీద 6 వేరియేషన్స్ అయితే వీడియో చేస్తున్నాను. సో వీడియో అయితే చాలా 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 బాగా వచ్చింది. మీ అందరికీ చాలా మంచిగా నాలెడ్జ్ వస్తుంది, అలానే మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో అది జిమ్కి వెళ్ళిన వాళ్ళకైనా, జిమ్కి వెళ్ళలేని ఇంట్లో చేసుకున్న వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలానే మీకు ఏవైనా వర్కౌట్స్లో డౌట్స్ ఉన్నా కానీ, ఏవైనా వర్కౌట్స్ తెలియకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కంపల్సరీ నేను దాని మీద వీడియో చేస్తాను. అండ్ లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వేరియేషన్ అయితే కాన్సెంట్రిక్ కర్వ్స్ ఓన్లీ విత్ డంబుల్. ఏవైనా వాల్ కానీ ఏమైనా సపోర్ట్ తీసుకొని, నేనైతే బెంచ్ సపోర్ట్ తీసుకుంటున్నాను, మీరు ఏమైనా వాల్ సపోర్ట్ తీసుకొని, సో ఈ గ్రిప్లో పట్టుకొని, సో ఇక్కడ కాకుండా జస్ట్ హ్యాంగ్ చేసుకుంటూ స్లోగా ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. ముందుకు కూడా పెట్టకండి, జస్ట్ డంబుల్ని మీ షోల్డర్ ఆపోజిట్గానే ఉండాలి. హ్యాండ్ షోల్డర్ ఆపోజిట్గా ఉండి మన సెకండ్ వేరియేషన్ వచ్చి స్టాండింగ్ ఆల్టర్నేటివ్ డంబుల్ కర్వ్స్. బాడీ స్టిఫ్గా ఉంచాలి, మరీ 90 డిగ్రీస్లో కాదు, చిన్న బెండ్, బాడీ కొంచెం బెండ్ పెట్టాలి. కొంచెం బెండ్ పెట్టి ఆల్టర్నేటివ్ అండ్ స్లోగా డంబుల్ రొటేట్ చేయాలి. చిన్నగా బెండ్ పెట్టాలి, స్వింగ్ అవ్వకండి, బాడీని అయితే ఇలా స్వింగ్ చేయకండి. జస్ట్ ఎల్బో స్టిఫ్గా ఉంచి పార్ట్ ఒకటి. నా బాడీ చూడండి ఎంత బెండ్ ఉంది, మరీ ఫుల్గా బెండ్ లేదు, మరీ అలాగని స్ట్రేట్గా, చిన్న బెండ్, జస్ట్ చిన్న బెండ్ చేసి డంబుల్ కర్వ్స్. నేనైతే ఇప్పుడు 35 డిగ్రీస్ బెంచ్లో పెట్టుకొని చేస్తున్నాను, 35 డిగ్రీస్లోని. అండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇక్కడ సపోర్ట్ తీసుకొని, వన్ లెగ్ క్రాస్లో ఉండాలి, ఒక లెగ్ ఇటు సైడ్ ఉండదు, ఒక లెగ్ ఇటు సైడ్ క్రాస్లో పెట్టుకోవాలి. సో ఫుల్గా డౌన్ ఇచ్చి స్లోగా మూమెంట్ మొత్తం స్లోగానే ఉండాలి. స్లోగా ఇది షార్ట్ హెడ్ కోసం చేస్తున్నాం మనం. టార్గెట్ స్లోగా స్ట్రేట్గా ఉంచాలి. సో ఇలాగా కాకుండా స్ట్రేట్గా స్లోగా డౌన్ చేసి, ఫుల్గా డౌన్ చేసి అప్ చేయాలి. ఫుల్గా డౌన్ చేసి అప్ చేయాలి. మన ఫోర్త్ వేరియేషన్ నుంచి క్రాస్ బాడీ హ్యామర్ కర్వ్స్. గ్రిప్పింగ్ అయితే ఇలా రాకూడదు, న్యూట్రల్ గ్రిప్లో ఉండాలి. సో బాడీ కొంచెం బెండ్ చేసి క్రాస్గా స్లోగా డౌన్ చేసి క్రాస్. నెగిటివ్స్ ఎప్పుడు స్లోగానే ఉండాలి. సో ఇక్కడ ఫాస్ట్గా లేపినా స్లోగా డౌన్ చేయాలి, ఆల్టర్నేట్ చేయాలి. బాడీ స్వింగ్ అవ్వకండి. సో బాడీ స్వింగ్ అవ్వకుండా జస్ట్ న్యూట్రల్ గ్రిప్లో పెట్టుకొని చేయండి. షోల్డర్ కూడా ఇలా పైకి పెట్టి ఇలా చేయకండి, షోల్డర్ స్ట్రేట్గా ఉంచండి. జస్ట్ హ్యాండ్ మూమెంట్ మాత్రమే ఉండాలి. మన ఫిఫ్త్ వేరియేషన్ వచ్చి జడ్మెంట్ కర్వ్స్ అంటే ఏం లేదు, గ్రిప్గా పట్టుకొని స్లోగా పైకి లేపి అండ్ అగైన్ రొటేట్ స్లోగా. దీన్ని జడ్మెంట్ కర్వ్స్ అంటారు. స్లోగా రొటేట్ చేసి స్లోగా డౌన్ చేయాలి. అండ్ అగైన్ రొటేట్ అప్, హెడ్ డౌన్. ఈ టార్గెట్ షార్ట్ హెడ్ మీద, అలాగే షార్ట్ హెడ్ మీద, ఫోర్ ఆర్మ్ మీద కూడా పడుతుంది.
సో రెండు మధ్యలో మీద టార్గెట్ అవుతుంది. మన లాస్ట్ వేరియేషన్ వచ్చి స్పైడర్ కర్స్కి ఇంక్లైన్ బెంచ్ 35 degreesలో పెట్టుకొని లే డౌన్ అయ్యి, సో ఎల్బోస్ బ్యాక్ ఉండకూడదు, ఎల్బోస్ ఫ్రంట్ చెప్పి రెండు బోట్ టుగెదరే, ఆల్టర్నేటివ్ రాకూడదు. ఇక్కడ ఫుల్గా లేపి ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. ఎల్బోస్ కొంచెం ముందుకే ఉండాలి, ఎల్బోస్ ఎప్పుడు వెనక్కి ఉండకూడదు, ఎల్బోస్ ముందుకే ఉండాలి. స్లోగా అప్, ఎస్. సో షార్ట్ హెడ్ అయితే 6 వేరియేషన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే లాంగ్ హెడ్ చేస్తున్నాం. సో షార్ట్ హెడ్ చూడ ఎలా వచ్చిందో నాది బైసెప్. సో ఇప్పుడు లాంగ్ హెడ్ ఫస్ట్ వేరియేషన్ అయితే ఇంక్లైన్ డంబుల్ కర్స్. సో డంబుల్స్ చేసుకొని చెస్ట్ కొంచెం పైకి ఉంచాలి, ఎల్బోస్ ముందుకు రావాలి. అందరూ హెడ్ ముందుకు వచ్చి చేస్తారు, హెడ్ బ్యాక్లో ఉండాలి, హెడ్ మాత్రం బ్యాక్లో ఉండాలి. ఫుల్గా స్ట్రెచ్ చేసి ఫుల్గా, సో ఫుల్గా డౌన్. ఒకసారి నా ఎల్బోస్ చూడండి ఒకసారి, ఫ్రంటే ఉండాలి ఎల్బోస్, ఇలా బ్యాక్ పెట్టకండి, ఎల్బోస్ షోల్డర్ మీద పడుతుంది, మళ్ళీ ఫ్రంట్లోనే ఉండాలి ఎల్బోస్. స్లోగా ఎల్బోస్ ఎప్పుడు వెనక్కి రాకూడదు, బస్ ఫ్రంట్ ఉండాలి, హెడ్ కూడా ముందుకు రాకూడదు, వెనక్కి ఉండాలి. సెకండ్ వేరియేషన్ వచ్చి సిటెడ్ డంబుల్ కర్స్. ఇదిగా కూర్చొని డంబుల్స్ని ఫుల్గా మాత్రం స్ట్రెచ్ చేయాలి కంపల్సరీ. లాంగ్ హెడ్ ఎప్పుడు ఫుల్గా స్ట్రెచ్ చేస్తేనే లాంగ్ హెడ్ ఫామ్ అవుతుంది, లేకపోతే అవదు. కంపల్సరీ ఫుల్గా స్ట్రెచ్ చేయాలి, ఎల్బోస్ వెనక్కి పెట్టకూడదు, ఎల్బోస్ ముందుకి రావాలి. సో కూర్చున్నాం అని చెప్పి బాడీ కూడా స్వింగ్ చేయకండి, ఓన్లీ హ్యాండ్ మూమెంట్ మాత్రమే ఉండాలి. లాంగ్ హెడ్ ఎప్పుడు స్ట్రెచ్ చేయాలి, ఫుల్గా కింద వరకు స్ట్రెచ్ చేసి మళ్ళీ పైకి లేపాలి, అప్పుడు లాంగ్ హెడ్ ఫామ్ అవుతుంది. మన థర్డ్ వేరియేషన్ వచ్చి క్రాస్ బాడీ డంబుల్ కర్స్. క్రాస్ బాడీ మీన్స్ డంబుల్స్కి కొంచెం ఈ మాత్రం క్రాస్ చేయాలి. సో 1 ఫుల్గా స్ట్రెచ్ చేయండి, 2 డంబుల్స్ ఇలాగ అంటించకండి, ఎల్బోస్ని ఇలాగ బాడీకి అంటించకండి, ఎల్బోస్ని ఓపెన్ చేసి కొంచెం క్రాస్గా పెట్టి హ్యాండ్ కొంచెం క్రాస్గా పెట్టి ఫుల్గా డౌన్ చేయండి. మన ఫోర్త్ వేరియేషన్ వచ్చి సిట్టెడ్ హ్యామర్ కర్స్. జస్ట్ ఇందాకలాగే కొంచెం సిట్టెడ్ చేసి కూర్చొని స్ట్రైట్గా న్యూట్రల్ గ్రిప్లో పెట్టుకోవాలి, ఇక ఫుల్గా మన షోల్డర్ వరకు ఇక్కడ డంబుల్స్ రావాలి, మళ్ళీ ఫుల్గా స్ట్రెచ్ చేయాలి, షోల్డర్ వరకు డంబుల్ వచ్చి మళ్ళీ కింద ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. హ్యామర్ కర్స్ ఎప్పుడు షార్ట్ హెడ్ లాంగ్ హెడ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఓన్లీ లాంగ్ హెడ్ ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పలేను, షార్ట్ హెడ్ లాంగ్ హెడ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది హ్యామర్ కర్స్. ఫిఫ్త్ వేరియేషన్ ఇంక్లైన్ క్రాస్ బాడీ హ్యామర్ కర్స్. సేమ్ 35 degreesలో బెంచ్ పెట్టుకొని చెస్ట్ పైకి లేపుకొని సో హ్యామర్ కర్స్ చేయాలి. సో క్రాస్ బాడీ కాబట్టి కొంచెం బాడీ ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. లాస్ట్ వేరియేషన్ హ్యామర్ కర్స్ బోత్ టుగెదర్.
90 degreesలో పెట్టకూడదు. బాడీ కొంచెం బెండ్ చేసి ఎల్బోస్ కొంచెం ఫ్రంట్ పెట్టి చెస్ట్ ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. కింద వరకు వదలాలి దంబుల్ని. సగం వరకే చేస్తారు అందరూ. ఆల్మోస్ట్ వర్కౌట్ చేసిన వాళ్ళందరూ సగం వరకే ఇలా చేస్తుంటారు. ఫుల్గా స్ట్రెచ్ చేయాలి కంపల్సరీ. ఫుల్గా స్ట్రెచ్ చేస్తేనే మనకు లాంగ్ హెడ్ బైసెప్ కర్వ్స్ వస్తాయి. బాడీ స్వింగ్ అవ్వకూడదు, ఓన్లీ ఆ హ్యాండ్స్ అయితే స్వింగ్ అవ్వాలి. సో చూసారుగా, ఇదే మన ఈరోజు వీడియో. సో లాంగ్ హెడ్ కోసం, షార్ట్ హెడ్ కోసం చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నా బైసెప్ అయితే మామూలుగా లేదు. సో మీరు కూడా ఈ వర్కౌట్ని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉన్నదో. అలానే మీకు ఏ వర్కౌట్ అయినా డౌట్ ఉన్నా కానీ, మీకు తెలియకపోతే, వర్కౌట్ కోసం తెలియకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో తప్పకుండా దాని మీద అయితే వీడియో కంపల్సరీ చేస్తాను. సో లాస్ట్ త్రీ వీడియోస్కి సపోర్ట్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. దట్స్ ఇట్ ఈరోజుకి. సీ యూ, బాయ్.